నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన 3 అంచెల భద్రత బెల్లంపల్లి గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం ప్రిన్సిపాల్ కు చెప్పినందుకు 10వ తరగతి విద్యార్థి దేహశుద్ధి రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హనుమాన్ జయంతిని పురస్కరించుకొని 41 రోజుల మండల దీక్ష పర్లతో శక్తి భావంతో పాటు కాషాయ వర్ణంగా ఆలయాలు ఇక డీటెయిల్స్కి వెళ్తే గుర్రంపూడి మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన పూల సైదులు గృహప్రవేశం పట్టు వస్త్ర అలంకరణ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించిన బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి తదనంతరం ములకలపల్లి గ్రామ వాస్తవ్యులు సైదులు ముదిరాజ్ మరణించిన విషయం తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. తిరుమణి రాములు ధనమ్మ చిన్న కూతురు పుట్టుకతో మూగ చెవిటి అమ్మాయి కావడంతో 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు కర్నాటి యాదగిరి, మండలి లింగ యాదవ్, జాల మల్లేశం, ధర్మయ్య, ముత్యాలు, గట్టుపల్లి రవీందర్రెడ్డి, పాపిరెడ్డి, మధు, పృథ్వీరాజ్, నీలం అంజీ, గుండెబైన సత్యనారాయణ, శ్రీను, రామ్రెడ్డి, పూల నగేష్, పూల కోటేష్, పూలగిరి తదితరులు పాల్గొన్నారు. పూల సైదులు అనే నిరుపేద కుటుంబం ఆయన అకాల మరణం చెందాడు. ఆ విషయం తెలుసుకొని నేను అక్కడ ఉన్న సూపర్వైజర్ కానీ ఫౌండేషన్ కానీ ఫోన్ చేశాను. అక్కడ మన భాస్కర్ రెడ్డి అన్న కానీ వాళ్ళకు ఆర్థికంగా ఇట్లా చాలా ఇబ్బంది ఉంది అనగానే వాళ్ళకు అన్నప్రసాదం పంపించాడు. మరియు ఈరోజు మళ్ళా వారికి మన బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండురంగారెడ్డి సార్ గారు ఆర్థిక సాయం చేశారు. అలాగే ఒక మూగ అమ్మాయి 7th క్లాస్ చదువుతుంది, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారి కుటుంబం, వారికి తన వంతు సాయం చేశాడు. అలాగే నూతన గృహప్రవేశం చేస్తున్న మన ఫౌండేషన్లో సోషల్ మీడియా సభ్యునిగా ఉన్న పూల సైదులు గారి ఇంటికి విచ్చేసి వారి కుటుంబాన్ని ఆశీర్వదించారు. కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతం జరిగినందుకు ములకలపల్లి గ్రామ ప్రజల తరపున పోచంపల్లి గ్రామానికి బుసిరెడ్డి ఫౌండేషన్ ద్వారా మరియు ములకలపల్లి గ్రామము 2 గ్రామాల పరిధిలో బుసిరెడ్డి ఫౌండేషన్ ద్వారా పలు కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. పోచంపల్లిలో సైదులు గృహప్రవేశం, పిల్లల నూతన వస్త్రాలంకరణ కార్యక్రమంలో పాల్గొని వివిధ పేదలకు ములకలపల్లిలో ఉన్న గ్రామస్తుల పేదలందరికీ కూడా 2-3 ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇందులో గ్రామస్తులందరూ మంచిగా ఆదరించినారు. ఇటువంటి కార్యక్రమాలు చాలా ముందు బుసిరెడ్డి ఫౌండేషన్ ద్వారా అన్ని గ్రామాలలో తీసుకెళ్తాము. ఇటువంటి సందర్భాలు చాలా సమయోచితంగా మనం ఫౌండేషన్ ద్వారా అన్ని ఆర్థిక సహాయం అందించడానికి సర్వశక్తులా నా ప్రయత్నం చేస్తానని చెప్తూ సెలవు. గుర్రంపూడి మండలం పోచంపల్లి గ్రామంలో ములకలపల్లి గ్రామానికి బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ గారు విచ్చేసిన శుభ సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, చైర్మన్ గారు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు చేపట్టి ఎవరికి ఆపతున్నానని నేనున్నానని ముందుండి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. ప్రతి ఒక్కరికి ఆర్థిక సాయం చేస్తూ మరియు అన్నప్రసాదం కూడా ఎవరికి ఉన్నా లేకున్నా కానీ నేనున్నానని ముందుండి ఎన్నో సౌకర్యాలు చేస్తూ ఆ సారు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలుగా ఉండి ముందు ఇంకెన్నో సేవా కార్యాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక రాజస్థాన్ రాష్ట్రం ఎడారి ప్రాంతంలో ఉన్న ఒక నగరం చురు. రాజస్థాన్లోని తార్ ఎడారికి ఇది ప్రవేశ ద్వారం. తాజాగా భారీ ఉష్ణోగ్రతలతో మండిపోయే చురు ప్రాంతం మంచుతో నిండిపోయింది. వాతావరణ మార్పుల కారణంగా శుక్రవారం వడగళ్ల వర్షం కురిసింది. దీంతో ఆ ప్రాంతమంతా మంచు గడ్డలతో కశ్మీర్ను తలపిస్తుంది. ఈ వీడియోపై మీరు ఓ లుక్ వేయండి.
విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ట్రిబుల్ ఈ బ్లాక్లో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఉదయం 5 గంటలకు మలి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించి ఆయా టేబుళ్లకు సిబ్బందిని రిటర్నింగ్ అధికారి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ కేటాయించారు. నిర్ణీత సమయానికి అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో తెరుచుకున్న స్ట్రాంగ్ రూమ్ నుంచి భద్రతా నడుమ సీళ్లు వేసిన బ్యాలెట్ బాక్సులు కౌంటింగ్ కేంద్రానికి తరలించారు. లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు 20 టేబుళ్లను ఏర్పాటు చేసి 40 మంది లెక్కింపు సిబ్బందిని కేటాయించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన 3 అంచెల భద్రత, సాధారణ ఎన్నికల వలె పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం చిన్న గొల్లగూడెంలో భూ వివాదం కారణంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. కత్తులతో పరస్పర దాడులు చేసుకున్నారు. ఘటనలో 4గురికి కత్తిపోట్లు తగిలాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాలు గత కొంతకాలంగా చిన్న గొల్లగూడెం గ్రామంలో ఒక భూమి విషయంలో గొడవలు పడుతున్నారని సమాచారం. బెల్లంపల్లి గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం నెలకొంది. బెల్లంపల్లి పట్టణంలోని బాలుర గురుకుల పాఠశాలలో 8వ తరగతి చక్రధర్ అనే విద్యార్థి బట్టలు విప్పించి సిగరెట్ తాగాలని ర్యాగింగ్ చేసి హింసించిన ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ర్యాగింగ్ విషయం ప్రిన్సిపాల్కు చెప్పినందుకు 10వ తరగతి విద్యార్థి నిఖిల్ను చితకబాదినట్టు తెలుస్తుంది. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా అన్నదాతలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యవసాయ ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. శాసనసభలో విద్యుత్ శాఖకు సంబంధించి గౌరవ సభ్యులు బత్తుల బలరామకృష్ణ, ఉగ్ర నరసింహారెడ్డి, బండారు సత్యానందరావులు అడిగిన ప్రశ్నలకు మంత్రి గొట్టిపాటి సోమవారం సభలో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఉచిత విద్యుత్కు ఏడాదికి 12,400 రూపాయల కోట్లకు పైగా వ్యయం వస్తుందని వివరించారు. చాలా మంది సభ్యులు అడిగింది ఏంటంటే పగటిపూట వ్యవసాయానికి విద్యుత్ ఇవ్వమని అడుగుతున్నారు సార్. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మనం పూర్తి స్థాయిలో 9 గంటలు కంటిన్యూస్ గా కరెంటు పగలపూట ఇవ్వలేకపోయాం సార్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిఎం కుసుమ్ అనే కార్యక్రమాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబటే ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి లెటర్ రాసి ఈ పిఎం కుసుమ్ కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పగానే మొత్తం 4.5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఈ రాష్ట్రానికి అవసరం సార్. ఫస్ట్ విడతగా 1,00,000 కనెక్షన్ శాంక్షన్ అయిపోయినాయి. మళ్ళీ 2 లక్షల కనెక్షన్స్ కి మళ్ళీ పిఎం కుసుమ్ ద్వారా మళ్ళీ ఇంకో 2 లక్షల కనెక్షన్స్ కూడా నిన్న మొన్నట్లో కూడా కేంద్ర ప్రభుత్వం మనల్ని టెండర్లు పిలుచుకోమని అవకాశం ఇచ్చింది సార్. ఈ కనుక తొందరలో కనుక టెండర్లు పిలిచి కనుక సోలార్ తీసుకొని వచ్చి పిఎం కుసుమ్ ద్వారా సోలార్ ప్లాంట్లు కనుక తీసుకొచ్చి ఎక్కడైతే 33/11 kV సబ్స్టేషన్స్ ఉన్నాయో అక్కడ కనుక తీసుకొచ్చి పెడితే కనుక రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం వ్యవసాయ రైతులకి పూర్తిగా పగలపూట ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా 9 గంటలకు కరెంట్ ఇవ్వగలుగుతాం సార్. అదే విధంగా దాదాపు ఒక్కొక్క వ్యవసాయ కనెక్షన్ వచ్చేసరికి ఈ ప్రభుత్వం 2,60,000 రూపాయలు ఖర్చు పెడతాం సార్. మనమైతే పోల్స్, ట్రాన్స్ఫార్మర్ మరియు ట్రాన్స్మిషన్ లైన్స్, పోల్స్ అయితే 3, ట్రాన్స్మిషన్ లైన్స్ అయితే 180 మీటర్లు, ఇవన్నీ కూడా మనం ఇస్తాం సార్. దాదాపు ఈ ప్రభుత్వం వ్యవసాయ కనెక్షన్స్ కానీ విద్యుత్ కింద 12,400 కోట్ల రూపాయలు పైన ఖర్చు పెడుతుంది సార్. ఇందాక మన బలరాం కృష్ణ గారు అడుగుతూ 350 కనెక్షన్స్ ఉన్నాయని చెప్పారు. అవి కూడా తొందరలోనే పూర్తి చేస్తామని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం సార్. అదే విధంగా 3 సబ్స్టేషన్స్ ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి అంటున్నారు. వాటిని కూడా లోడ్ ఉంటే కనుక ఆ ప్రాంతంలో లోడ్ ఉండి అవసరం సబ్స్టేషన్ అవసరం అనుకుంటే కనుక ఖచ్చితంగా
ఖచ్చితంగా ఇమీడియట్ గా దాన్ని కూడా చేస్తాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 డిస్కామ్స్ పరిధిలో దాదాపు ఇప్పటికీ 70 సబ్ స్టేషన్స్ ని టెండర్లు పిలిచే ప్రక్రియలో కొనసాగుతుంది. తొందరలోనే టెండర్లు పిలిచి ఎక్కడైతే లోడ్ ఉందో వాటిని అధిగమించడం కోసం మనం ఈ కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం సార్. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం పరిధిలో ఆంజనేయ స్వామి ఆలయాలు శ్రీరామ నామ జపంతో మారుమ్రోగాయి. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని 41 రోజుల ముందు మండల దీక్షను స్వాములు స్వీకరించారు. జిల్లా సరిహద్దులో గల గండి హనుమాన్ ఆలయంకు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన దీక్షాపరులు ఉదయం నుండి దీక్షలు చేపట్టారు. అటు మెట్పల్లి పట్టణంలోని కాశీబాగ్, స్వయంభు హనుమాన్, అభయస్థ హనుమాన్ ఆలయాలు ఆంజనేయ స్వామి దీక్షాపరులతో కిటకిటలాడాయి. ఆలయాల అర్చకులు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి దీక్షా స్వాములకు మాలాధారణ వేశారు. అనంతరం 41 రోజుల పాటు స్వాములు తీసుకోవాల్సిన నియమ నిబంధనలు వివరించారు. దీక్షాపరులతో ఆలయాలు భక్తి భావంతో పాటు కాషాయ వర్ణంగా మారాయి. మూడు జిల్లాల మధ్య నిర్మర్మాలు వస్తుంటారు, నిర్బంధించి వస్తుంటారు. అదేవిధంగా జగిత్యాల నుంచి జిల్లా నుంచి వస్తారు. ఏదో ఆర్మూర్ నుంచి కూడా అనేక మంది వస్తుంటారు. బిచ్చిపల్లి దగ్గర నుంచి కూడా అనేక మంది భక్తులు వస్తుంటారు. అయితే ఈ హనుమాన్ దీక్ష, చిన్న హనుమాన్ విజయోత్సవ సందర్భంగా అనేక మంది దాదాపు ఈ గండి హనుమాన్ దేవస్థానంలో కూడా 20-30 వేల మంది దీక్ష తీసుకుంటారు. ఈరోజు 41 రోజు దీక్ష పొద్దున 6 గంటల నుంచి దీక్షలు ఇచ్చడం ప్రారంభం చేశాం. ఇంకా మంది భక్తులు వస్తుంటారు. దేవాదాయ ధర్మాదేశాలు తీసుకున్న తర్వాత గుడి అభివృద్ధి అయింది. అదే ప్రకారంగా ప్రతి శనివారం 1 క్వింటల్ అంటే 100 కిలోలకు పైగా అన్నదానం జరుగుతుంది. జాతర సందర్భం కూడా ఒక 25-26 క్వింటల అన్నదాన ప్రసాదం జరుగుతుంటుంది. భక్తులు అధికంగా ఉంటున్నారు. తర్వాత ఇక్కడ నిద్రలు చేసి సంతానం లేని వాళ్ళకు సంతాన సౌభాగ్యాలు కలగడానికి సంతానం ఏదైతే కోరిక మనకి కావాలి, ఈ పని కావాలి అనుకున్నట్టయితే 11 వారాలు శనివారం, మంగళవారం 11 వారాలు దీక్షగా వచ్చి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదం తీసుకున్నట్టయితే వాళ్ళ కోరికలు తప్పకుండా నెరవేరుతున్నాయి. భగవంతుని అనుగ్రహం వలన అనేక మిత్రులు వాళ్ళు చాలామంది దీక్షలు తీసుకున్నారు. వారందరికీ కూడా దీక్షలు తీసుకున్న వాళ్ళకు చాలా ఆయుధాలు ఈశ్వరుగారే. దర్శనానికి ఎవరైతే వస్తున్నారో వారందరూ కూడా ధన రూపేణ, ధాన్య రూపేణ, శవ రూపేణ, గ్రహ రూపేణ ఎవరెవరైతే స్వామివారిని కైంకర్యం చేసుకుంటాం వాళ్ళందరూ కూడా ఆయుధాలు ఈశ్వరుడు జరగాలని మనసా వాచ కర్మణ కోరుతున్నాం. జయ శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ. జయ జయ కృష్ణ గోపాల మా మురవిన వేళ. పెద్దగా ఉన్నది కనుక 3 పెట్టినా. పెద్దగా ఉన్నది కనుక 3 పెట్టినా. కేశవులు సమమనరే, శివకేశములు సమమనరే, శివకేశవులు రామ జయ జయ రామ.
కరీంనగర్లో ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ కేంద్రం అంబేద్కర్ స్టేడియంలో కుక్కలు స్వైర వివాహం చేస్తున్నాయి. 3 అధికారులపై దాడి చేశాయి. దాంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే డాగ్ వాచర్ను పిలిపించి కుక్కలను పట్టించారు. నకరికల్ శివార్లో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై తాటికల్లు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తుమ్మల పెన్పహాడ్ గ్రామానికి చెందిన ప్రభు, మరో మహిళ మృతి చెందారు. సూర్యాపేట నుండి హైదరాబాద్కు బైక్పై వెళ్తున్న వారిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. మృతదేహాలు నకరికల్ ప్రభుత్వ హాస్పిటల్ మ్యాచురీకి తరలించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మిస్టరీగా మారింది. మృతుడు ప్రభు కొంతకాలంగా భార్యతో గొడవలు పడుతున్నారు. ఈ క్రమంలో మరో మహిళతో రోడ్డు ప్రమాదంలో మరణించడం వెనుక మృతుడి తల్లి మంగమ్మ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. రాత్రి 9 గంటల ప్రాంతంలో సూర్యాపేటలో దావత్ ఉందని బైక్పై వెళ్లాడు. నకరికల్ వైపు ఎందుకు వచ్చాడో కొడుకుతో పాటు మరణించిన మహిళ ఎవరో తెలియదని మంగమ్మ అంటుంది. అశ్వాపురం మండలంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు వద్ద దుమ్ముగూడెం ఆనకట్టను ఆయన సందర్శించారు. అక్కడి నుండి బీజీ కొత్తూరు వద్ద సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ వద్దకు చేరుకొని అక్కడ జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ బీజీ కొత్తూరు పంప్ హౌస్, పూసుగూడెం పంప్ హౌస్ మరియు కమలాపురం పంప్ హౌస్ నుండి ముందుగా గోదావరి జలాలను సాగర్ ఆయకట్టు రేపటి వరకు తరలించే విధంగా మోటార్లను వదిలామని, ఆ తర్వాత వైరా రిజర్వాయర్కి పంపిస్తామని, జూన్ జూలై వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని చెరువులకు ఈ నీరును తరలించి సాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని పనులు పూర్తి చేస్తామని, పనులపై ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మాట్లాడామని, రాబోయే 4 ఏళ్లలో ఈ సీతారామ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిర్మాణం జరుగుతుందని, ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయటం నా చిరకాల కోరిక అని అన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మలతో పాటు స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మరియు ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ. కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన 3 అంచెల భద్రత. బెల్లంపల్లి గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం. ప్రిన్సిపాల్కు చెప్పినందుకు 10వ తరగతి విద్యార్థి దేహశుద్ధి. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని 41 రోజుల మండల దీక్ష. దీక్షా పరులతో శక్తి భావంతో పాటు కాషాయ వర్ణంగా ఆలయాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.